నమస్కారం మిత్రులారా, నేను మీ అనూప్ సోని. క్రైమ్ ప్యాట్రోల్లోని ఈ ఎపిసోడ్కి నేనే మీ హోస్ట్ అని. ఇవాళ ఎపిసోడ్ చూద్దాం. ఇవాళ మనం చూడబోయే ఈ కేసు చాలా కన్ఫ్యూషన్ కేస్. మన అందరికీ కూడా ఇది ఒక పాఠం. మనుషుల్లోని అనేక రకం మొహాలు మనం చూడొచ్చు. పోలీసులు మీ భద్రత కోసమే ఉన్నారు. అలాంటి పోలీసుల మీదే దాడి జరిగితే అలాంటి ఒక పరిస్థితిలో ఒక మామూలు వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక పోలీస్ ఉన్నత అధికారిని చాలా దారుణంగా తగలబెట్టి చంపేశారు. అండ్ ఆ హంతకుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఛాలెంజ్ చేశాడు. ఈ బ్లాక్ హెడ్లైన్స్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రమే కాదు, దీంతో పాటు మొత్తం దేశాన్నే కుదిపేసింది. సార్, ఇదిగోండి ఫైల్. నిన్న రాత్రి మీరు అది అడిగారు కదా, కానీ ఇంటిని సెట్ చేయాలి కదా. కానీ వద్దనకండి, అది మీ ఆంటీ ఆర్డర్. ఈయనే రాజేష్, ఈయన గురించే మీతో నేను చెప్పింది. ఆ రాజేష్, ఈమె కుంజన్, నా కోడలు. ఈమెనే మీరు ట్రైన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. ఈయన చాలా పవర్ఫుల్ ఆఫీసర్, క్యాడెట్ అకాడమీ అవార్డు విన్నర్ కూడా. ఇంకా రాజేష్, మీరు నా కోడల్ని ట్రైన్ చేసి తీరాలి. కానీ ఈమె నా కోడలు అనుకొని అబద్ధం ఆడడానికి ట్రై చేయొద్దు. ఇలా చూడు కుంజన్, ఈయన చాలా స్ట్రిక్ట్, చాలా జాగ్రత్తగా ఉండు. అంకుల్ మీ గురించి చెప్తూ ఉంటారు. మీరు నాకు దొరకడం చాలా లక్కీ సార్. పొద్దున్న 7 గంటలకు వర్కౌట్ అండ్ బీ ఆన్ టైం. గుడ్ లక్. ఎన్ని రౌండ్స్? 11 రౌండ్స్. టైర్డ్ అయ్యావా ఏంటి? నో సార్. హలో శివప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. పిల్లల్ని స్కూల్కి వదిలేస్తారా? అవును సార్. వచ్చి వర్కౌట్ చేయి. సార్ నా వల్ల కాదు సార్. చివరిదాకా ఇలాగే ఉంటావా పొట్టుతో? నువ్వు నెక్స్ట్ రౌండ్కి రెడీనా? ఎస్ సార్. గుడ్. ఆగు, లైసెన్స్ చూపించు. సార్, వీళ్ళు బ్లాక్ చేసి ఏమీ చేయరు సార్. మీరు కావాలంటే చూడండి, ఏం జరగదు. ఇదన్నిటికీ భయపడితే ఆఫీసర్ ఎలాగవుతావు నువ్వు? హే ఆగు, లైసెన్స్ చూపించు. మేడం, లైసెన్స్ ఇంట్లో ఉంది. మీరు ఇంటికి వెళ్ళండి. ఎండలో నుంచి ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడేది నేర్చుకో, లేకపోతే నేను లోపల పెట్టి ఎరగదీస్తా. లైసెన్స్ తీ, ఇవ్వు. వితౌట్ హెల్మెట్. ఇందులో ఫ్యాన్సీ నంబర్ వేరే. లేడీస్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నీచంగా మాట్లాడతావు. అది కలిపి ఫైన్ వేయి. ఎస్ సార్. సార్, ఎలా సార్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? యూనిఫామ్ వల్ల. ఎప్పుడు నేను ఈ పనిలో చేరుకున్నానో అప్పటి నుంచే. నువ్వు తిను. మా నాన్నతో అప్పుడప్పుడు ట్రైనింగ్ వెళ్తాను కదా. అప్పుడు మా పొలం పక్కన ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. అక్కడుండే పోలీసు వాళ్ళని చూసి వాళ్ళలాగే అవ్వాలని ఆశపడ్డాను. ఫైనల్గా ఇప్పుడు యూనిఫామ్ కూడా దొరికింది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. వావ్, అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మీ ప్రయాణం ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని చూసి గర్వపడతారు. అవును. ఎప్పుడు డివోర్స్ విషయం గురించి చెప్పానో అప్పటి నుంచి చాలా కోపంగా ఉంది. నేను నా వైఫ్తో డివోర్స్ తీసుకుంటున్నాను. ఎక్కడున్నారు? అదెందుకు నువ్వు అడుగుతున్నావు? మీ దగ్గర మాట్లాడడమే వేస్ట్. సోనికి ఈరోజు పుట్టినరోజు, ఇది కూడా గుర్తులేదు కదా? హలో, సారీ, నేను కొంచెం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఓకే సార్. Happy birthday to you. Happy birthday. Happy birthday to you.
పొద్దున్న నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు ఏ టైంలో వస్తూ వెళ్తున్నావని నాకు అర్థం కాలేదు. మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నీ సమస్య ఏంటి? ఎప్పుడు చూసినా నువ్వు టైర్డ్గా ఉన్నావని చెప్తున్నావు. కాస్తైనా పిల్లలతో పాటు ఉండొచ్చు. ఇప్పుడంతా చాలా పని ఉండేది, అందుకే నేను బిజీగా ఉన్నాను. నీకు బాగా పనులుంటాయి. ముందంతా పరిగెత్తుకుంటూ వస్తావు కదా నా కోసం. నేను చేసిన వంట తిన్నావు, ఇప్పుడు ఏమైంది? ఇలా చూడు, నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి నాకు టైం లేదు. నేను పొద్దున్న వెళ్ళాలి. హలో, నిన్ను చూడాలనిపిస్తుంది. నువ్వు నా దగ్గర ఏం చెప్పావో అదే చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ముమ్మాటికి నిజమైంది. మనం ఏ ఒక్క వ్యక్తిని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేం. మొహానికి ఖచ్చితంగా మూసుకేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఎవరు కూడా నిజాయితీగా లేరు. రాజేష్ జీవితంలో గత కాలంలో జరిగిన విషయాల్లో జరిగిన ఈ సంఘటన నిజంగా చాలా దారుణమైంది. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక దాడి తర్వాత ఒక మామూలు వ్యక్తి జీవితంలో పెద్ద భూకంపమే వచ్చింది. ఐఐటి నంబర్ని నోట్ చేసుకో, 7741. ఈ నంబర్ ఇన్ఫర్మేషన్ త్వరగా తీ. సార్, విక్టిమ్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు. ఇది అతని ఐడి కార్డ్. దీని ద్వారా తన ఇన్ఫర్మేషన్ మనం త్వరగా తీయాలి. సార్, బాడీ పూర్తిగా కాలిపోయింది, 90%కి ఎక్కువ. చాలా క్రిటికల్ కండిషన్. పక్కన మొత్తం చెక్ చేశారా? మొబైల్, పర్స్ ఏదైనా? లేదు సార్, ఏం దొరకలేదు. ఇక్కడికొచ్చి ఈ పని ఎవరు చేస్తుంటారు? సార్, ఎవరైనా శత్రువులు చేస్తుండే అవకాశం ఉంది. మీరు పని చేయండి, లోకల్ స్టేషన్కి వెళ్ళి పూర్తిగా ఇన్ఫామ్ చేయండి. మనుషులు ఎవరు లేని చోట ఇది జరిగిందని వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చుట్టుపక్కల 5 to 6 కిలోమీటర్స్లో మొత్తం అన్నిటినీ సరౌండ్ చేయండి. క్లూ దొరకచ్చు. ఒక పోలీస్ని తగలబెట్టి ఎస్కేప్ అవడం ట్రై చేస్తున్నాడా? ఆ రాస్కెల్ని వదలకూడదు. ఓకే సార్, విక్టిమ్ ఐడి కార్డులో ఒక పేరు తెలిసింది. తన పేరు రాజేష్ కుమార్. కుందినగర్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి సునీల్తో మనం మాట్లాడాలి. పేషెంట్ ఈజ్ నో మోర్. ఆయన చనిపోవడానికి ముందు ఇదేదో రాశారు. డాక్టర్, ఇమీడియట్గా మాకు ఆటోప్సీ రిజల్ట్ దొరుకుతుందా? ఆటాక్సీ రిపోర్ట్ రెడీ చేయడానికి 24 hours నుంచి 48 hours పడుతుంది. రాజేష్కి ఇలా జరగడం మన వరకు చాలా అవమానం సార్. రాజేష్ ఏదైనా కేసు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా ఏంటి? లేదు సార్, రాజేష్ ఛానల్గా సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయన మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరుగుతుంది. అలాగా? ఎస్, కానీ మన ఆఫీసర్ లక్కీ అనే ఒక హిస్టరీ షీటర్ని అరెస్ట్ చేశారు. వాడి దగ్గర 2 పిస్టల్స్ దొరికాయి సార్. విచారణ జరిపిన తర్వాత చెప్పాడు రాజేష్ ఆ పిస్టల్స్ని వాడికి ఇచ్చాడు అని. రాజేష్ అప్పుడు మన స్టేషన్లో ఆర్మ్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. లక్కీ ఇప్పుడు కూడా నీ కస్టడీలో ఉన్నాడా? అవును. సరే, కానీ ఈ అమలా ఎవరు? రాజేష్ భార్యే. సరే, మీకేమనిపిస్తుంది? ఎందుకని రాజేష్ ఆ టైంలో ఎవరు లేని చోటుకు వెళ్ళాలి? ఒకవేళ వాడి కేసు గురించి ఏదైనా క్లూ దొరికిందేమో, లేదా ఎవరినైనా కలవడానికి వెళ్ళాడా, కానీ కరెక్ట్గా ఏమీ చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ. ఆ లక్కీని ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ తీసుకోండి. అలాగే రాజేష్ ఇంటికి సెర్చ్ వారెంట్ తీసుకోండి. అది తీసుకుని వస్తున్నాడు సార్. ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి నుంచి అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ప్రాణాలు తీయాలనుకున్నారు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరు రాజేష్ కుమార్. మన రిపోర్టర్స్ వల్ల విషయాన్ని త్వరగానే అందిస్తాము.
సార్, రాజేష్ కుమార్ ని ప్రాణాలతో తీయాలని ఎవరో ప్రయత్నించారని మాకు సమాచారం వచ్చింది. మీరేమనుకుంటున్నారు సార్? సార్, ఇది పర్సనల్ లైఫ్ వల్ల జరిగిందా, ఇంకేదైనా కేసుతో లింక్ ఉందా? చెప్పండి సార్. ఎస్ఐ రాజేష్ హత్య నిజంగానే మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ హంతకుని నేను తప్పించుకోనివ్వను, సార్, ఇంకా పట్టుకుంటాను. ఒకే ఒక క్వశ్చన్ సార్. సార్, రాజేష్ మిమ్మల్ని- హత్య వల్ల ప్రెస్ వాళ్ళు డిపార్ట్మెంట్ ని చింపేస్తున్నారు. మన వాళ్ళకే ఇక్కడ క్రైమ్ జరిగింది, అందరూ చూస్తూ ఉన్నారు. ఈ కేసులో నాకు వెంటనే ప్రోగ్రెస్ కావాలి. గీత, క్రైమ్ లొకేషన్ కి వెంటనే టీంతో వెళ్ళాలి. ఏది వదలకుండా మొత్తం వెతకాలి. Yes, sir. అండ్ మీరు అమలాని ఎంక్వైరీ చేయండి, బాగా ఎంక్వైరీ చేయండి, ఇల్లు మొత్తం సర్చ్ చేయండి. అండ్ ఇక ఈ కేసు పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ లీవ్ తీసుకోకూడదు. ఇస్ దట్ క్లియర్? సో సార్, తాళం విరగొట్టండి. రాజేష్ వాళ్ళ భార్య అమలా ఏరి? సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. వెళ్ళి చాలా రోజులు అయి ఉంటుంది సార్. నేను పిల్లలతో వెళ్ళడమే చూశాను సార్. ఇంకా తన చేతిలో సూట్ కేసు కూడా ఉంది. చాలా కోపంగా ఉంది. ఆ. సార్, తర్వాత రాజేష్ని కూడా అడిగాను. రాజేష్, ఆమ్లా ఎక్కడికి వెళ్ళింది? తను ఇప్పుడు ఊరికి వెళ్ళింది. ఏమైంది? సడన్ గా ఏమైంది? నాతో కూడా చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య గొడవలు లేవుగా? అదంతా ఓకే, కానీ సడన్గా అది అక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసింది, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది. నాకు అనుమానంగానే అనిపించింది. ఇంతకు ముందు ఆమ్లా బటాయే ఎప్పుడే వెళ్ళలేదు. సార్, ఇంకొక విషయం, భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భార్య అమ్మింటికే వెళ్ళాలి, అత్తింటికి కాదు సార్. మీ మధ్య ఎందుకు గొడవ అయింది? గొడవ గురించి వదిలేండి. దేనికి గొడవ పడ్డారో నాకు తెలీదు సార్. ఈ కేసుని త్వరగా పూర్తి చేయడానికి పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ మర్డర్ మిస్టరీ రోజు రోజుకి బాగా కన్ఫ్యూషన్గా తయారైంది. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ పరంగా చూస్తే రాజేష్ కాల్చేటప్పుడు అతను తాగున్నాడు. ఇప్పుడు ఒక విషయం క్లియర్, ఇన్స్పెక్టర్ రాజేష్తో ఇంకొకడు ఎవడో ఉన్నాడు. వాడే ఈ పని చేసుంటాడు. బాగా మందు పోసి మత్తులో ఈ పని చేశాడు. క్రైమ్ స్పాట్లో ఏదైనా? లేదు సార్, ఏమీ దొరకలేదు. అండ్ ఈ అమల? పక్కింటి వాళ్ళు ఏం చెప్పారంటే రాజేష్ భార్య బదాయికి వెళ్ళిందని. రాజేష్ ఫ్యామిలీ బనాస్కి వస్తున్నారు. ఎస్ఐ రాజేష్ని చంపడానికి నీకు ఎవర్రా సుపారీ ఇచ్చింది? ఏంటి సార్ చెప్తున్నారు ఇలా మీరు? చూడు, ఈ నటించడం అంతా ఇంకెక్కడైనా వెళ్ళి పెట్టుకో. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉందిరా. ఇప్పుడు మర్యాదగా చెప్పు, మీలో రాజేష్ని చంపింది ఎవరు? సార్, నాకు ఆ విషయం అంతా తెలియదు సార్. రాజేష్ ఒట్టి 2 గన్ను మాత్రమే ఇచ్చాడు సార్. ఆ విషయం గురించి ముందే చెప్పేశాడు సార్.
ఆలోచించడానికి టైం ఇస్తాను. నిజం ఏంటో చెప్పు, లేదంటే నీ చేత ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. మీరు మన సోర్స్ టీమ్కి చెప్పి ఆ వాడి డీటెయిల్స్ మొత్తం లాగండి. రైట్ సార్. సార్ మన రాజేష్ గారు చాలా బాగా కష్టపడతారు సార్. చెప్పాలంటే పెద్ద ఆయన దగ్గర వాళ్ళ అల్లుడు కుంజన్ని ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోమన్నాడు సార్. ఆయన ఒక బెస్ట్ ఆఫీసర్గా ఉండేవారు సార్. ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ ప్రారంభమైందో అప్పటి నుంచే ఆయన చాలా టెన్షన్గా ఉన్నాడు. ఎక్కువగా డ్రింక్స్ కూడా తీసుకుంటున్నాడు. ఎవరు చెప్పి నా పేరుని చెడగొట్టాలని అనుకున్నావు? నా పేరుని చెడగొట్టడానికి నేనెవరు పంపించారు అసలు చెప్పు చెప్పు. ఒక విషయాన్ని గమనంతో విను. నిజాన్ని నేను ఎలాగైనా కనిపెట్టేస్తాను. ఈ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే ఎలాగైనా చెప్పాల్సిందే. నేను ఎలా చేయమని చెప్పింది ఎవర్రా? చెప్పు. రాజేష్ రాజేష్ చెప్పు. రాజేష్, నువ్వు వాళ్ళతో ఇప్పుడు మాట్లాడలేవు. ఒక విషయం మర్చిపోకు, నువ్వు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నావు. తర్వాత ఇదేంటి, నువ్వు తాగేసి స్టేషన్కి వచ్చావా? మీరందరూ ఒకటయ్యారు కదా. మీరు ఎలాగైనా ఉండండి, కానీ నేను చెప్పేది సరిగ్గా వినండి. అసలు నా యూనిఫామ్ని ఎవరూ లాక్కోరు. రాజేష్ స్టేషన్లో మిగతా వాళ్ళతో ఎలా ఉండేవారు? మిగతా వాళ్ళ అందరి దగ్గర బాగానే మాట్లాడతారు సార్. కానీ అభయ్ గారికి ఆయనకి కొంచెం కూడా సెట్ అవ్వదు సార్. నన్ను చూసి ఏంట్రా చెప్పావు? రేయ్, ఏంటని నేనేం చెప్పావు? చెప్పాను? చెప్పు. రేయ్, నిన్నే అడిగేది, నేనేమన్నాను? చెప్పు. రేయ్, చెప్పమంటాను కదా. ఒకసారి వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు సార్. రాజేష్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఎవరు చెప్పినా ఆయన వినలేదు సార్. కానీ దానికి కారణమేంటో తెలీదు. కానీ ఈ గొడవ గురించి ఊరందరికీ తెలిసింది. అవును, గొడవ నిజమే, కానీ అతని గురించి నేను తప్పుగా ఏం చెప్పలేదుగా. అంటే స్టేషన్లో వాళ్ళందరికీ తెలుసు సార్. రాజేష్ సురేందర్ సార్ కోళ్ళు కుంజన్తో చాలా టైం స్పెండ్ చేశాడు. దాని గురించే నేను అడిగాను. రాజేష్కి అతని భార్యకి ఎప్పుడు చూసినా గొడవలే సార్. ఆ గొడవలకి అతనే కారణం. ముందంతా పరిగెత్తుకుంటూ వస్తావు కదా నా కోసం. నేను చేసిన వంట తిన్నావు, ఇప్పుడు ఏమైంది? అది మాత్రమే కాదు, మన కానిస్టేబుల్ కుంజన్ ఇంట్లోంచి రాజేష్ గారు బయటికి రావడం అందరూ చూశారంట. సరే, రాజేష్ కథంతా ఓకే, మీ కథ చెప్పండి. మీ ఇద్దరికి ఏంటి సార్ ప్రాబ్లం? సార్, పెద్ద గొడవలు ఏమీ లేవు సార్. ఒకే వర్క్ ప్లేస్లో కాంపిటీటర్స్ దగ్గర ఎటువంటి పోటీ ఉంటుందో అంతే సార్. కాంపిటీటర్సా? సరే, ఆ గన్స్ మ్యాటర్లో రాజేష్ ఇన్వాల్వ్మెంట్? వాడి లైఫ్ స్టైల్ చూస్తే ఎవరైనా చెప్తారు సార్. వాడి ఈ విషయంలో ఖచ్చితంగా ఇన్వాల్వ్డ్ అంటారు. వాడి ఖర్చు వాడి ఆదాయానికన్నా ఎక్కువ. సార్, మీ కోడలు ఇప్పుడు ఎక్కడున్నారు? తనకి యాక్సిడెంట్ అయింది, అందువల్ల తను లీవ్లో ఉంది. నా హోమ్ టౌన్ లక్నోలోనే ఉంది. సరే కానీ కుంజన్ గురించి అడుగుతున్నారేంటి? సారీ సార్, మేమేం విన్నామంటే మీ కోడలు రాజేష్ చాలా క్లోజ్గా ఉండేవారు. చూడండి, రాజేష్కి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇక కుంజన్ బాగా చదువుకున్న తెలివిగల అమ్మాయి. అటువంటి విషయం జరిగినట్టుగా నాకు తెలియట్లేదు. ఒకవేళ అటువంటి విషయం జరిగినా కూడా అదేంటో విచారణ జరిపి క్లియర్ చేస్తానని మీకు తెలీదా? క్షమించండి, రేపు నేను కోర్టుకు వెళ్ళాలి. నేను బయలుదేరుతాను. ఇన్వెస్టిగేషన్ తర్వాత స్టేజ్కి వెళ్లే లోపల కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో యూనిఫామ్, పదవి తప్ప ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు ఆ కేస్ రిజల్ట్స్ అన్నీ కూడా పోలీసు వాళ్ళ జీవితాల్ని మార్చేస్తుంది. పర్సనల్ జీవితంలో జరిగిన విషయాలు పనిని కూడా అఫెక్ట్ చేస్తుంది. రాజేష్ మర్డర్ కేసులో మనకి అర్థం కాని విషయాలు 2 ఉన్నాయి. విప్పలేని ముడిగా కూడా అది మారింది. అండ్ ఈ కేస్ చాలా పెద్ద కేసుగా మారింది. రాజేష్ అతని భార్య మీతోనే ఉన్నారు కదా సార్? తను ఇప్పుడు బనారస్లోనే ఉంటుంది. బెనారస్లో? అవును సార్. కానీ మాకు తెలిసినంత వరకు ఆవిడ పోయిన వారం బటాయికి వచ్చినట్టు తెలిసింది. సార్, ఏమంటున్నారు సార్? ఇప్పటికే 6 నెలలైంది సార్. డివైస్ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారో అప్పటి నుంచే కాంటాక్ట్లో లేకుండా పోయింది సార్. 6 నెలలుగానా? కానీ నెల రోజుల క్రితం రాజేష్ వాళ్ళ అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేశారు. సార్, రాజేష్కి మగపిల్లడు లేడు. వాడికి ఒకే ఒక అమ్మాయి. ఇదేగా రాజేష్ ఫ్యామిలీ? లేదు సార్, ఇది రాజేష్ ఫ్యామిలీ కాదు. ఈవిడ పేరు నీలం సార్. అలాగైతే నీలం ఆ అమ్మాయి గురించి మాట్లాడిందంతా నిజమే కాబోలు.
పేరుకు మాత్రమే మాకు పెళ్ళయింది. స్టార్టింగ్లో ట్రైనింగ్ జరిగింది, అందుకు 3 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారు. పింకీ పెద్దదైన తర్వాత నన్ను బనారస్కి రమ్మని చెప్పి. అయ్యో, నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని ఎంత టైం ఉంటుందని. క్వార్టర్స్ దొరికిన వెంటనే నిన్ను పింకిని ఖచ్చితంగా తీసుకెళ్తాను. నాన్న మీ బెల్ట్. అరే నా బంగారం, రా 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 రా, నీకొక ముద్దివనా? ముందంతా పింకీకి ఒంట్లో బాలేదంటే కాల్ చేసిన వెంటనే ఆయన వచ్చేవారు. అప్పుడంతా అది మారింది. నాకు చిన్న అనుమానం ఉండేది, ఏదైనా దాస్తున్నారేమో అని. నీలం, నువ్వు ఎప్పుడు బనారస్కి వచ్చావు? పింకీ ఎక్కడా? పిన్ని ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను సాయంత్రం వచ్చేస్తాను. కానిస్టేబుల్ అన్నయ్య చెప్పారు మీరు పోలీస్ కాలనీలో ఉంటున్నారని. అవును. మీకు పోలీస్ క్వార్టర్స్ వచ్చిందని చెప్పలేదు? అలా అయితే పింకీ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇక్కడ మారిపోదాం. నేను నీ దగ్గర చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. అది మాత్రం కాకుండా నాకు ఇప్పుడే క్వార్టర్స్ దొరికి. ఆ రోజు మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. నేను అక్కడే ఉండి ఆయన్ని నేను అడిగాను కూడా, కానీ ఏదో ఒకటి చెప్పి నన్ను తిరిగి పంపించారు. కొన్ని రోజులు విరక్తి పుట్టి నేను డివోర్స్ అడిగిన వెంటనే ఇచ్చేస్తానని చెప్పారు. మా నాన్న కూడా ఎంతో చెప్పాలని ప్రయత్నించారు, కానీ వినలేదు. రాజేష్కి పని లేనప్పుడే మేము నీలంని తనకిచ్చి పెళ్లి చేశాం. కానీ ఈరోజు రాజేష్కి గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అతను మా అమ్మాయిని వదిలేద్దాం అనుకుంటున్నాడు. నా కొడుక్కి తనతో ఉండాలని లేదు, ఎలా కంపల్ చేయమంటావు? బావగారు మీరైనా వచ్చి మాట్లాడండి. నా కూతురు నీలం గతేంటి, పింకీ పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరిని ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఏమవుద్దో చెప్పండి. రాజేష్ని చివరిగా మీరు ఎప్పుడు చూసారు? బెనారస్ వచ్చిన తర్వాత నేను ఆయన్ని కలవలేదు. ఒక్కసారి కూడా చూడలేదా? పింకీని చూసుకోవడం నాకు పనికి వెళ్ళడమే సరైపోతుంది. ఎక్కడికి వెళ్ళడానికి టైం లేదు. ఇంకా ఆయన్ని కలవడం నాకు ఇష్టం లేదు. సార్, నీలంని చూస్తే నాకు అలా అనిపించడం లేదు. రాజేష్ రాకపోవడం వల్ల తను దిగులు పట్టట్లేదు. రాజేష్కి నీలంకి ఇంకా డివోర్స్ కూడా కాలేదే. రాజేష్ చనిపోతే డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేది నీలమే కదా. కానీ సార్, నీలం మన సస్పెక్ట్ లిస్ట్లో ఉందా? తప్పకుండా. నీలం కాల్ రికార్డ్స్ ఒకసారి తీయండి. అండ్ ఇంకొక విషయం కూడా ట్రేస్ చేయాలి. రాజేష్ చనిపోయేటప్పుడు ఎందుకని అమలా పేరు రాయాలి? ఒక మనిషికి చాలా రకాల ముసుగులు ఉంటాయని అంటూ ఉంటారు కదా. కొన్నిసార్లు అతనికే తెలియకుండా పోవచ్చు. మన రాజేష్కి ఎన్ని ముసుగులు ఉండాలి? ఒకవేళ నీలమే రాజేష్ భార్య అయితే మరి అమల ఎవరు? అమల అనే పేరుని రాజేష్ చనిపోయే ముందు రాశారు. ఇది ఒక క్లూ అయింటుందా? లేదా రాజేష్ అమలాన్ని తలుచుకుని దిగులు పడ్డారా? లేదంటే తన్ని ఎవరు చంపారో అన్నది రాజేష్ రాసి చూపించారా? పోలీసులకి ఈ ముడి విప్పడం కన్నా అది ఇంకా రోజు రోజుకి టైట్ అవుతూ వచ్చింది. ఏ అమలానైతే ఇప్పటి వరకు పోలీసులందరూ కలిసి రాజేష్ భార్య అని అనుకున్నారో తన భార్య కాదు. సరే, తను ఎవరు? ఇప్పుడెక్కడుంది? ఈ హత్యలో తనకి ఏదైనా సంబంధం ఉంటుందా? ఆలోచించండి. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ కలిపి చూస్తున్నారు. సార్, ఒక విషయం తెలిసింది. ఆమ్లా రాజేష్ పెళ్ళం కాదు. ఏంటి? ఎస్ సార్. ఎన్ని రోజులు మన కంట్లో మట్టి కొట్టాడు సార్ వాడు. ఇటువంటి ఎన్ని కథలు చెప్పి మనల్ని మోసం చేశాడో తెలియట్లేదు. సార్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ చూశాను, కానీ రాజేష్ ఫోటో ఒకటి కూడా కనిపించలేదు. ఏ బండి మీద డౌట్ వచ్చినా సర్చ్ చేయండి, వదలకండి. రాజేష్ ఏదో ఒక రకంగా ఏదో ఒక బండిలో అక్కడికి వెళ్ళుండాలి. సరౌండింగ్ ఫుల్గా ఎంక్వైరీ చేయండి. సార్, ఇందులో ఒక విషయం కూడా అర్థమైంది. లక్కీ ఇల్లు కుందన్ నగర్ స్టేషన్ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. అయితే సరే, మీరు ఆ లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. అలాగే సార్. సార్, మేము అమలా పిల్లల గురించి విచారించాము. అమలా పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో అందులో నాన్నగారి పేరు రాజేష్ అని లేదు, సంజయ్ గోల్ అని రాసింది. నేను సంజయ్ గురించి కూడా విచారించాను. అతను బ్యాంకులో పనిచేస్తున్నారంట. నేను స్టేషన్కి రమ్మన్నాను. సార్, మాకు 2 సంవత్సరాల క్రితం డివోర్స్ అయింది. అమలాకి మా అమ్మగారికి మధ్య కొంచెం కూడా సెట్ అవ్వలేదు సార్. ఇద్దరినీ కలపాలని నేను ఎంతో ప్రయత్నించాను. ఎలాగోలాగా సరిచేద్దాం అనుకున్నా, కానీ తను వినలేదు. అమలా, నీకు ఎప్పుడు ఏది కావాలన్నా
నువ్వు వెంటనే నాకు ఫోన్ చేస్తే చాలు. నీకా? అదెలా? డివోర్స్ అయిన తర్వాత నాకు హక్కా? నువ్వు టైంకి డబ్బు పంపిస్తే చాలు. అమ్మకి మందులు మాత్రం తీసివ్వాలని పాత కథలని నువ్వు మాట్లాడకు. అప్పుడు నేను కాదు, కోర్టే నిన్ను పిలిచి మాట్లాడుతుంది. అర్థమైందా? సార్, నేను అమలాన్ని పిల్లల్ని చూడటానికి అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాను. అలాగొకసారి వెళ్ళినప్పుడు, రే బాబు, అమ్మ ఎక్కడ్రా? అమ్మ లోపలే ఉన్నారు. అలాగా? అదంతా ఇప్పుడే తెలుస్తుందా అదంతా నీకు నీకు? ఇప్పుడే మాట తెలిసిందా? చెప్పనా? ఏంటి? అలాగా? ఇలా చేస్తే జాలీగా ఏంటి? ఉంటుంది. అవును. ఇంత మాట్లాడుతున్నావు, గిఫ్ట్ ఎందుకు తాలేదు? ఏమంటున్నావు? పెళ్ళయ్యి ఒక పిల్లుందా? వాడు నీకెలా తెలుసు? ఇక్కడే పక్కనే ఉన్నాడు. పాపం ఒక్కరోజు నా భోజనం తినకపోతే కష్టంగా ఉంటుంది. అందుకనే నేను ఇంటికే పిలవాలనుకుంటున్నాను. అంతే, అప్పటినుంచి ఇక్కడే తింటున్నాడు. తర్వాత సంజయ్, నీకు తెలుసు కదా నా చేతి వంట ఎలా ఉంటుందో. ఆల్రెడీ పెళ్ళైన వాడితో ఉన్నావంటే నీకేం దొరుకుతుంది చెప్పు? తర్వాత ఆ పిల్లలు వాళ్ళ గురించి ఏదైనా ఆలోచించావా? ఇదంతా చూశారంటే ఏమవుతుంది? సంజయ్, పిల్లల కోసమే నేను ఇలాంటి స్టెప్ తీసుకున్నాను. రాజేష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. 2 పిల్లల భవిష్యత్తు సేఫ్. నాతో ఉండడానికి వాళ్ళ పెళ్ళాన్ని కూడా డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సార్, అమలాకి చాలా పట్టుదల ఎక్కువ. ఎవరు చెప్పినా వినదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు సార్. ఏమైంది అమలా? ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడు నా మీద నీకు ఇంట్రెస్టే లేదు కదా? నేను మొదట్లోనే చెప్పానుగా, నిన్ను పెళ్లి చేసుకుని నీకు చెప్పాను కదా. నువ్వే ఏదేదో ఊహించుకున్నావు. రాజేష్ పోలీస్గా ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, అందంగా ఉన్నాడు. ఈ వయసులో 2 పిల్లలున్న నాకు రాజేష్ కన్నా బెటర్గా ఇంకెవరు ఉంటారు? నేను నీతోనే ఉన్నానుగా. రాజేష్ నా కోసం తన భార్యని పిల్లల్ని వదిలేసి వచ్చాడు. కానీ నువ్వేం చేశావు? మీ అమ్మ కోసం నన్ను ఒంటరిని చేసావు కదా. ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే. ఈ ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. సరే, నువ్వు బాధపడద్దు. రేపే నీ అకౌంట్కి నేను డబ్బులు పంపిస్తాను. మీరు చివరిగా అమలాని ఎప్పుడు చూశారు? నేను కలిశానని చెప్పలేను, కానీ 2 రోజుల క్రితం ఫోన్ చేసింది. ఎవరో ప్రాపర్టీ డీలర్ నెంబర్ ఒకటి అడిగింది. నేను కూడా నెంబర్ని పంపించాను, కానీ దాని తర్వాత నేను కలవలేదు సార్. నాకు ఈ డీటెయిల్స్ అన్ని ఫుల్గా కావాలి సార్. ఇస్తాను సార్. నంబర్ చెప్పు. మీరు ఆ ప్రాపర్టీ డీలర్తో ఫుల్గా మాట్లాడండి. ఒకసారి స్ట్రైట్గా వెళ్ళి కలుద్దాం. రైట్ సార్. గుంచన్, నేను మీ గురించి చాలా కథలు ఇంతకుముందే విన్నాను. మిగతా కథ మీరే స్వయంగా చెప్తే బాగుంటుంది. అక్టోబర్ 10వ తారీఖు మీరు ఎక్కడున్నారు చెప్పండి. సార్, నేను డ్యూటీలోనే ఉన్నాను. కావలిస్తే మీరే చెక్ చేసుకోండి. రాజేష్ గురించి మీ గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో మీకు బాగా తెలుసుగా. డీటెయిల్గా మీరే మొదటి నుంచి అంతా చెప్పండి. సార్, నాకు రాజేష్ సార్ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ రాజేష్ గారు ఉన్నారు కదా, మీరు రాజేష్ని కలిసినప్పుడు చాలా మంది చూశారు. అప్పుడు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సార్, ఆయన మెంటర్. నేను ఆయన్ని అప్పుడు కలిసింది కూడా లేదు. కలిసి ఉండొచ్చు కదా. రాజేష్ చనిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ఆయన చూడటం, అలాగే టైం తీసుకుని మాత్రం మాట్లాడుండొచ్చు కదా. ఇలా చూడండి సార్, రాజేష్ సార్ మీద నాకు మర్యాద. ఆయన నన్ను ట్రై చేశారు. ఎమోషనల్లీ మీ ఇద్దరం కొంచెం కలిసాం. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత అంకులే నాతో చెప్పారు. నేను మీ అన్నయ్యకి ఫోన్ చేశాను. వాడు ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వు వాడితో కలిసి ఇంటికి వెళ్ళిపో, అదే మంచిది. రాజేష్ మర్డర్కి మిగతా కేసెస్కి ఏదైనా సంబంధం ఉందా? రాజేష్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నన్ను ఎవరో తప్పు పడుతున్నారు అని. అంకుల్ ఏం చెప్పారంటే రాజేష్ సార్ మంచివారు కాదు. నేను నీకు అప్పుడే చెప్పాను కదా, రాజేష్ ఏమి అంత మంచివాడు కాదని. అనవసరంగా వాడి విషయంలో ఇరుక్కోకు. చూసావా, ఇప్పుడు వాడి గురించి తెలిసిపోయిందిగా. ఇప్పుడు నేనేం చెప్పానో అది మాత్రం చెయ్యి. నీకు రాజేష్కి మధ్య ఏమున్నా సరే అది మర్చిపో, లేదంటే అనవసరంగా అవమానపడతావు. కొద్ది రోజుల తర్వాత నీకు ట్రాన్స్ఫర్ ఇంకెక్కడైనా నేను ఇప్పిస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి కొత్త జీవితాన్ని జీవించు. సిచ్యువేషన్ చాలా దారుణమైంది. ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు. ఇతన్ని గుర్తుపట్టగలవా? ఈవిడ కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి అద్దెకొచ్చారు. అడ్రస్ ఏంటి? రాసివ్వు.
ఫారెన్సిక్ని రమ్మను త్వరగా. అక్టోబర్ 10వ తారీఖు ఈయన ఇక్కడికి రావడం మీరు చూసారా? చీకటి పడిందంటే ఎవరు ఇటు పక్కకి రారమ్మా. మేము ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు నేను ఒకసారి చూశాను. స్కూటర్లు ఇద్దరెదురుగా వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు వేరే దాని గురించి చెప్పగలరా? స్కూటీ గురించి, పిల్లల గురించి? లేదు మేడం, ఆ పక్కన చాలా చీకటిగా ఉంది, అందుకే నాకు సరిగ్గా కనపడలేదు. కానీ ఆ ఒక్క విషయం నేను కరెక్ట్గా చెప్తాను. కానీ ఆ స్కూటర్ రంగు తెల్ల రంగు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎలాంటి గాయాలు లేవని వచ్చింది. ఇదంతా చూస్తూ ఉంటే ఈ పని చేసింది అమలని అనిపించట్లేదు. ఇంకెవరో హెల్ప్ చేసి ఉంటారనుకుంటున్నాను. మీరు ఎవరండి? ఇంతకుముందు ఎవరు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వలేదు. మీరిక్కడ కొత్త? అవును. ఆయన ఎప్పుడు రిలీజ్ అయ్యి వస్తారు? మీరే కదా చెప్పారు 1 నెలలో బయటకు వచ్చేస్తారు అని. అలా అని నీతో ఎవరు చెప్పారు? రాజేష్ని ఎందుకని చంపారు? ఎందుకంటే మీరు ఆయన తప్పుడు కేసు ఇరికించింది ఆయనకు తెలిసిపోయింది. మేము ఎవరిని చంపలేదు సార్. మేము ఎవరిని అబద్ధపు కేసుల్లోనూ ఇరికించలేదు. కానీ లక్కీ ఇంట్లో డబ్బు ఇచ్చింది మాత్రం మీరే కదా, నిజం చెప్పండి. అవును సార్, అది సునీల్ సార్ చెప్పినందువల్లే చేశాను. కానీ ఇదంతా నేను ప్రమోషన్ కోసమే చేశాను. అది నేనే చేశానని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? రాజేష్ తన ఉద్యోగాన్ని కాపాడడం కోసం తన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అని ఇవ్వడానికి సిద్ధమయ్యారు సార్. సో మీరు టైం వేస్ట్ చేయకుండా నిజం ఏంటో మీరే చెప్తే మంచిది. నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని ఇలా చూడాలని అనిపిస్తుంది. సరే, నేను వెళ్తున్నా. నువ్వు తనకు నేర్పించాల్సిందంతా నేర్పించావుగా. నీకు ఇంతకు ముందే చెప్పాను తనకు దూరంగా ఉండమని. కరెంటు నీళ్లు లేని అడవికి మార్చాననుకో, ఎందుకు పనికి రాకుండా పోతావు. ఖచ్చితంగా మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేయండి సార్. అయినా గుంజన్ నాతో పాటు వచ్చేది ఎలా కాపుతారు సార్? అంత చెప్పినా రాజేష్ ఒప్పుకోనందువల్ల నేను వేరే యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను. వాడిని ఒక కేసులో ఇరికించేశాం. మేము మాత్రమే వాడిని కాపాడగలం. ఎప్పుడైతే వాడు వణికిపోతూ మా దగ్గరికి వచ్చాడో అప్పుడు మేము ఒకే ఒక కండిషనే వాడికి వేశాం. గుంజన్ నుంచి దూరంగా ఉండు అన్నాం. అతనికి మీరు ఫుల్ ప్రూఫ్ ప్లాన్ వేసి ఇచ్చారు కదా, నెక్స్ట్ స్టెప్లోనే వేసేద్దామని డిసైడ్ అయ్యారు. మా ప్లాన్ సక్సెస్ అవడానికి ముందే వాడిని ఇంకెవరో చంపేశారు. మన డిపార్ట్మెంట్ స్టాఫ్, మన పోలీసు వాళ్ళని ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు అసలు మనిషివేనా? సార్, ఈ సంఘటనని ఆమ్లా యువతలనే కలిసి చేసుంటే తనకి సహాయం చేసింది సునీల్ లేదంటే సంజయ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సంజయ్ ఎప్పుడు ఆమ్లాకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఎందుకంటే మనల్ని ఇక్కడ పంపించిన సంజయే కదా. ఇన్స్పెక్టర్ సునీల్ సిస్టమ్ విషయంలో గొప్ప వ్యక్తి. తనగా వచ్చి ఈ సమస్యల్లో అస్సలు ఇరుకోరు. ఖచ్చితంగా ఆయనకు తెలిసిన ఎవరో ఒకరే అమలాకి హెల్ప్ చేసి ఉండాలి. సార్, నాకేమనిపిస్తుందంటే కొన్నిసార్లు ఈ అమ్మాయి టార్చర్ వల్ల రాజేష్ తన మర్డర్ని ప్లాన్ చేసుకుని ఉంటాడా, లేదా అమలాని చంపేసి ఇక్కడిని పారిపోయి ఉంటాడా? అమలాకి ఎప్పుడూ డబ్బు అవసరం ఉంటూనే ఉంది. ఇన్స్పెక్టర్ సునీల్ ఇంకా అమలా వీళ్ళిద్దరి బ్యాంక్ డీటెయిల్స్ తీయండి సార్. ఓకే సార్. తనగా మన చేతికి చిక్కిందంటే నిజం అదే బయటికి వస్తుంది. ఆ వైట్ స్కూటర్ ఇంకా ఆ ఇద్దరి గురించి ఏమైనా తెలిసిందా? సార్, క్రైమ్ స్పాట్కి వెళ్ళే ప్రతి దారిలోనూ, అలాగే చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఏటీఎంని కూడా చెక్ చేశాను. వీఆర్ చెకింగ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఓకే, మీరు వెళ్ళి మన టీంకి ఇన్ఫార్మ్ చేయండి మనం ఇప్పుడు సినిమా క్లైమాక్స్కి వచ్చామని. అమ్మా కోడలా, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాయమ్మా. ఇంటికా? ఎవరింటికి? నేను ఎప్పుడో ఇల్లు వదిలేసి రావాల్సింది. అలాంతా చెప్పకమ్మా. ఈ బిడ్డ రాజేష్ ఆఖరి గుర్తు. చివరిసారిగానా? ఇదే సిటీలో నా పాపతో ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రేమ ఏమైపోయింది చెప్పండి. పని వెతుక్కునేటప్పుడు ఒక్కొక్కడు ఎలా చూసేవాడో నాకు తెలుసు. ఒక అమ్మాయి ఒంటరిగా ఎలా బతుకుతుందో మీకు తెలుసా? మీకది తెలీదు. మీరిక్కడ మాట్లాడించాలు, వెళ్ళండి. పోలీసులు ఎంక్వైరీని చాలా ఫాస్ట్గా నడుపుతూ వచ్చారు. ప్రతిరోజు ఒక్కొక్క విషయం బయటపడుతూనే ఉంది.
ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే రాజేష్ మరణంలో ప్రొఫెషనల్ యాంగిల్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అది పర్సనల్ అని. ఈ కేసుని ఎంక్వైరీ చేసి ఇది ఒక చక్రవ్యూహంగా మారింది. పోలీసులకు అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ దొరికింది. ఈ చక్రవ్యూహం స్పీడ్ని అది రెట్టింపు చేసింది. సూట్ కేసులో ఒక బాడీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు మీ స్టేషన్ నుంచి ఒక ఫోటో పంపించారు కదా, ఆ ఫేస్ ఇందులో మ్యాచ్ అవుతుంది. ఏంటయ్యా కేసు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంటుంది? అమలానే హంతకురాలనుకుంటే ఇప్పుడు తను విక్టిమ్గా మారిపోయింది. సరే, ఆ లేక్కి చుట్టూ ఉన్న ఏరియా మొత్తాన్ని సరౌండ్ చేయండి, అందరినీ ఎంక్వైరీ చేయండి. అంత పెద్ద సూట్ కేసులో డెడ్ బాడీని తీసుకెళ్లారు, ఖచ్చితంగా ఎవరైనా చూసుంటారు. రైట్ సార్. కానీ పిల్లల్ని తలుచుకుంటే భయంగా ఉంది. వాళ్ళకి ఏమైనా అయ్యుంటే కనుక. సో ఆమ్లా, నీలం అండ్ రాజేష్ వీళ్ళ ముగ్గురు కాల్ హిస్టరీని చెక్ చేశాను సార్. సర్ప్రైజింగ్లీ వీళ్ళ ముగ్గురు కాల్ లొకేషన్ ఒకే చోట చూపిస్తోంది. ఈ కథ వెళ్లే తీరుని బట్టి చూస్తే ముగ్గురు కలిసి ఉండే అసలు అవకాశమే లేదు. నీలమే అమలా అండ్ రాజేష్ని ఫాలో అయింటుంది అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నీలం లొకేషన్ వేరే వేరే ప్రదేశాలు చూపిస్తోంది. ఒకవేళ ఫోన్ని మార్చేసి ఉండొచ్చు, లేదా మర్డర్కి ముందు జరిగిన విషయం ఉండొచ్చు. సార్, డిఎన్ఏ ప్రకారం ఆ ఇంట్లో అమలా బ్లడ్ కాకుండా రాజేష్ బ్లడ్ కూడా ఉంది. ఇద్దరి బ్లడ్డా? కానీ హంతకుడు వేరే విధంగా ఇద్దరిని ఎందుకని చంపాడు? సార్, నీలం ఇంకా కుంజనకే తనని చంపడానికి మోటివ్ ఉంది. నీలంకి ఆమ్లా గురించి తెలుసుంటుందేమో, అందువల్ల వీళ్ళిద్దరిని చంపడొచ్చుగా. అయితే ఆ అమలా పిల్లలు ఎక్కడున్నారు? ఒకవేళ ఇలా కూడా జరగండొచ్చు. సంజయ్ అమలాని ఆ పిల్లల కోసం చంపుంటాడేమో, కాపాడడానికి రాజేష్ వచ్చుంటే అతన్ని కలిసి చంపేశాడేమో. కానీ సార్, ఆ ప్రాపర్టీ డీలర్ అడ్రస్ మనకి సంజయ్ ఇచ్చాడు. నేను చూడలేదు, కానీ కొన్ని రోజుల ముందు నాకు ఫోన్ వచ్చింది. ఏదో ఒక ప్రాపర్టీ డీలర్ నెంబర్ ఒకటి ఇవ్వమని చెప్పింది. యూర్ రైట్. మనకి సాయం చేసే వాళ్ళని అనుమానించకూడదు, కానీ సాయం వేరేదైనా ఉద్దేశంతో చేసిండొచ్చు కదా. సస్పెక్ట్ లిస్ట్ నుంచి అసలు ఎవరు తప్పించుకోలేరు. సార్, అందులో మా తప్పేమీ లేదు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. మాకు సమాచారం అందింది, సూట్ కేసుతో ఒక అతను ఇక్కడికి వచ్చాడంటగా. అవును, అయినా అది సూట్ కేసుని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళని మాకు చూపించగలవా? చెప్పగలను సార్. వాళ్ళు మీ వాళ్లే సార్. అంటే అంటే పోలీసు వాళ్లే సార్. ఆ తర్వాత వాడే నీళ్ళలోకి సూట్ కేసుని విసిరేశాడు సార్. ఈ వ్యక్తా? లేదు సార్. లేదా ఇతనా? లేదు, ఈయన కాదు సార్. మరి ఇతనా? వీడే సార్, వీడే సార్. ఏంటండి అది? ఎందుకు ఆ కొత్త సూట్ కేసుని పడేశారు? అదంతా పాత బుక్ అండి. ఇంట్లో అలాగే ఉన్నా కూడా బయట పాడేస్తే పాపం అవుతుంది కదా, అందుకే నీళ్ళలో విసిరేశాను. అమలాని చంపింది రాజేషా? మరి రాజేష్ని చంపింది ఎవరు? అసలేం జరుగుతోంది? సార్, పోస్ట్మార్టం రిపోర్ట్స్ ప్రకారం రాజేష్ మరణం ఆమ్లా చనిపోయిన 5 గంటల తర్వాతే జరిగింది. సార్, ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. సార్, వైట్ స్కూటర్లో ఇద్దరు వెళ్తున్నారు, కానీ ఫుటేజ్ అంత క్లియర్గా లేదు. చూడండి. ఆ తర్వాత నాకు ఎంకే రోడ్ ఫుటేజ్ దొరికింది. ఇందులో స్కూటర్ నెంబర్ క్లియర్గా ఉంది. ఎవరి మీద రిజిస్టర్ అయిందో వాడు కరెక్ట్గా చిక్కుకున్నాడు. మీ మొబైల్ లొకేషన్ నా చోట దొరికింది సార్. రాజేష్ని ఎక్కడైతే చంపారో అక్కడ. నిజం మొత్తం చెప్పారంటే మీ శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజేష్ అక్కడికి వస్తాడని నీకెలా తెలుసు? నేను తనని చాలా రోజులుగా ఫాలో చేశాను సార్, కానీ ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అంత నిజం అందరితో చెప్పేస్తాను. ఇంతకు ముందే నీ మీద కేసు ఉన్నాయి, నీకు గుర్తుంది కదా. నేను కూడా నీ మీద కేసు వేస్తే నీ పని అయిపోతుంది. నన్నే చంపుతావంటే? కొద్ది సమయం అయ్యాక పిల్లల్ని చేసుకుని రాజేష్ గారు బయటకు వచ్చేశారు. నేను వాళ్ళని ఫాలో చేశాను. అప్పుడే తెలిసింది కుమార్ నగర్లో వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే పిల్లల్ని వదిలేశాడని.
తిరిగి వచ్చేటప్పుడు తన కారులో నుంచి ఒక సూట్ కేసుని తీసుకొచ్చాడు. తర్వాత ఓ గంటన్నర తర్వాత ఆ సూట్ కేసుని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. నాకెందుకో తప్పు కనిపించింది. అందుకే నా ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మని చెప్పాను. ఇంకప్పుడు మేము రాజేష్ బండిని ఫాలో అవడం మొదలుపెట్టాము. అతను ఓ టైప్ మనిషి సార్. అసలు తను సొంతం చేసుకోవాలంటే ఎంత దూరంలో వెళ్తాడో ఎవరైనా చంపుతాడు సార్. నా అక్కని చాలా ఇబ్బంది పెట్టాడు సార్. అక్క ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే ఏడ్చుకుంటూనే వస్తోంది. మా అక్క జీవితాన్ని నాశనం చేయడం వల్లే తనను అలా చేశాను సార్. ఒకటి ఆలోచించావా? మిగతా వాళ్ళని శిక్షించాలనుకుని నిన్ను నువ్వే శిక్షించుకున్నావు. నీ కుటుంబానికి ఇదొక పెద్ద శిక్ష తెలుసా? ఒకే సమయంలో 2 పడవల మీద కాలు పెట్టడం మంచిది కాదని అందరూ అంటూ ఉంటారు. రాజేష్, అమల వీళ్ల కథలో ఇది నిజమైంది. రాజేష్ జీవితం 3 రకాలుగా పేలిపోయింది. ఒక ముసుగేసుకుంటే మనిషి కొంచెం సేపే సంతోషంగా ఉండగలడు. ఆ కాసేపు సంతోషంగా ఉంటాడు, కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం కొనసాగదు. కానీ ఆ తర్వాత ఒక భయం, వణుకు అనే పేరుతో యూటర్న్ తీసుకుంటుంది. ఆ సమయంలో అది అతిపెద్ద నేరంగా మారే అవకాశం ఉంది. తన జీవితాన్ని ఇంకా మిగతా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఈ కథలో ఇద్దరు ఆయుధంలా మారిపోయారు. తన అవసరాన్ని తీర్చుకోవడం అనేది ఒక మామూలు విషయమే, కానీ మనం ఆ సమయంలో ఏది తప్పో ఏది ఒప్పో అర్థం చేసుకోవట్లేదు. దాని రిజల్ట్ గురించి మనం అసలు ఆలోచించట్లేదు. చివర్లో మన నాశనానికి మనమే కారణమైపోతున్నాం. ఇదే వాస్తవం. నేను మీ అనూప్ సోని ఈ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఆ కేసు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గుర్తుంచుకోండి, నేరానికి మనకి ఉన్న దూరం ఒక దారం అంతే. అలర్ట్గా ఉండడం మనకే మంచిది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.